వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్స్ వచ్చేసేసి మనం డిస్కస్ చేసేది ఫిల్టర్ ఫంక్షన్ ఎట్లా యూజ్ చేయాలి, కండిషనల్ ఫార్మాట్స్ని ఎట్లా యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక డేటా ఉంది. ఆ డేటాలో ఫస్ట్ హెడ్డింగ్స్ చూద్దాం. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ ఉంది, డిపార్ట్మెంట్, రోల్, డేట్ ఆఫ్ జాయినింగ్, ఈమెయిల్, మొబైల్ నంబర్, డిజిగ్నేషన్, హెచ్ఓడి. అలాగే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ఒక లెసన్, ఒక ప్రాజెక్ట్ని అప్లై చేశారు, ప్రాజెక్ట్ని అరేంజ్ చేశారు. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా లేదా ప్రోగ్రెస్లో ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ స్టేటస్ అన్న కాలంలో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా మొత్తం ఎన్ని రోస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ సెలెక్ట్ చేసుకుందాం ఎంప్లాయీ నేమ్. కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఆర్కి ప్రెస్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ డేటా వరకు వెళ్ళిపోతుంది. ఈ డేటా వచ్చేసేసి మొత్తం 108 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసేసి మనకు 8 + 108 100 రోస్ డేటా మనకు ఉంది. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఈ స్టేటస్లో ఎప్పుడైతే ఏ ఎంప్లాయీ అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాడో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన డేటా మొత్తం నాకు ఈ రో మొత్తం గ్రీన్ కలర్లోకి మారిపోవాలి. అలాగే ఇన్ ప్రోగ్రెస్ ఏ కాలం అయితే ఉందో ఆ కాలం మొత్తం నాకు రెడ్ కలర్లోకి రావాలి. సో ఇది మనకు ఇచ్చిన టాస్క్. సో ఇప్పుడు ఈ టాస్క్ని మనం ఎట్లా క్లియర్ చేయాలి, ఇది ఫస్ట్ టాస్క్. దీని తర్వాత సెకండ్ టాస్క్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా మొత్తం మనం ఏం చేద్దామంటే విల్ మేక్ ఇట్ దట్ వన్ దే డైనమిక్ టేబుల్. సో డైనమిక్ టేబుల్ని ఎట్లా క్రియేట్ చేయాలి తెలుసు. ఇక్కడ డేటా సెలెక్ట్ చేసుకోండి, Ctrl+A ప్రెస్ చేయండి, డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫార్మేట్ యాజ్ టేబుల్ అన్న ప్రెస్ చేయండి, లేదా Ctrl+T అన్న ప్రెస్ చేయండి. సో ఎప్పుడైతే నేను Ctrl+T ప్రెస్ చేశానో ఇక్కడ మనకు క్రియేట్ టేబుల్ అన్న ఒక టేబుల్ ఓపెన్ అవుతుంది. ఈ టేబుల్లో ఇక్కడ మన డేటా A8 నుంచి సో I108 వరకు డేటా మొత్తం. సో ఇక్కడ I108 వరకు కింద వరకు ఉంటుంది. సో ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మై టేబుల్ హ్యాస్ హెడర్స్. ఈ ఆప్షన్ని మనం టేబుల్లో మన హెడర్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోని మనం కంపల్సరీ సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని ఓకే అని అన్నాము. సో ఇది డైనమిక్ టేబుల్గా మారిపోతుంది. ఈ టేబుల్కి మీరు ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అప్లై చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇన్ ఫ్యూచర్ మనం కొత్త ఎంప్లాయీని కన్నా యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన ఎంప్లాయీకి మనం ఇవ్వబోతున్న కండిషనల్ ఫార్మేట్ కూడా అప్లై అయిపోతుంది. మళ్ళీ మనం దానికి స్పెషల్గా అప్లై చేయాల్సిన అవసరం లేదు. నౌ దిస్ ఇస్ ద డేటా. నౌ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఇక్కడ కంప్లీటెడ్ అన్న సెల్లో ఉన్న ఈ డేటాకి ఉంటేనంటే రో మొత్తం మనకి ఏం కావాలి, గ్రీన్. అండ్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటే మాత్రం మనకు కావాల్సింది వచ్చేసేసి రెడ్ మార్క్. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఈ ఫస్ట్ కంప్లీటెడ్ అన్న సెల్ని సెలెక్ట్ చేసుకొని Ctrl+A ప్రెస్ చేద్దాం. సో Ctrl+A ప్రెస్ చేస్తే ఈ డేటా మొత్తం మనకు సెలెక్ట్ అయిపోతుంది. సో ఈ డేటా మొత్తం సెలెక్ట్ అయిపోయిన తర్వాత హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేద్దాం. హోమ్ ట్యాబ్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది కండిషనల్ ఫార్మాట్. ఈ కండిషనల్ ఫార్మేట్లో ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్ ఉన్నాయి, హైలైట్ రూల్స్ అని, టాప్ బాటమ్ రూల్స్, డేటా బార్స్. ఇవల్ల కాకుండా ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది, న్యూ రూల్ అని చెప్పేసి. సో న్యూ రూల్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో మనం రూల్ రాయమంటుంది. దానికోసం ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సెలెక్ట్ ఏ రూల్ టైప్. సో ఈ ఆప్షన్స్ ఏంటి అంటే, ఫార్మేట్ ఆల్ సెల్స్ బేస్డ్ ఆన్ దేర్ వాల్యూస్, ఫార్మేట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్స్. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసేసి లాస్ట్ వన్, దట్ ఈస్ యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మిన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్. ఎప్పుడైతే ఈ ఆప్షన్ నేను క్లిక్ చేశానో సో ఇక్కడ మనకు వస్తుంది ఫార్మేట్ వాల్యూస్ వేర్ దీస్ ఫార్ములా ఈజ్ ట్రూ. అంటే మనం ఇక్కడ ఒక వాల్యూని ప్రొవైడ్ చేస్తాం, ఆ వాల్యూ ట్రూ అయితే మనం ఒక ఫార్మేట్ని అప్లై చేస్తాం, ఆ ఫార్మేట్ ఈ డేటాకి అప్లై అవుతుంది. ఇక్కడ మనం రాస్తున్న ఫార్ములా ఏంటంటే, ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు స్టార్ట్ చేద్దాం. ఈజ్ ఈక్వల్స్లో ఈ ఏదైతే కంప్లీటెడ్ సెల్ ఉందో దట్ ఈస్ I9. ఇక్కడ I రోలో 9th రోలో, I కాలంలో 9th రోలో ఉన్న సెల్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ I9 అవుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, మీరు యాస్టీస్కి ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓకే అని అనుకోండి, సో ఏమవుతుందంటే ఈ ఒక్క సెల్కి అప్లై అవుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాము, ఈ పర్టికులర్ I కాలం అన్నది కాన్స్టాంట్, బట్ రో వచ్చేసేసి చేంజ్ అవుతూ ఉంటుంది. 9 నుంచి 10, 10 నుంచి 11 అయిపోవాలి. కాబట్టి మనం ఏం చేద్దాము, ఈ రో ముందర ఉన్న డాలర్ ప్రాంప్ట్ తీసేద్దాం. సో ఓన్లీ I ముందర మాత్రమే డాలర్ ప్రాంప్ట్ పెడదాం. అంటే మనం సెల్ని లాక్ చేస్తాం, రో కాలంని లాక్ చేస్తాం కానీ సెల్ని లాక్ చేయట్లేదు. నౌ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టేసేసి ఇక్కడ డబుల్ కొటేషన్స్లలో మనం ఇక్కడ అమౌంట్ ఇది వాల్యూ రాద్దాం. వాల్యూ ఏంటి, కంప్లీటెడ్. ఇక్కడ ఎలా రాసుంటే అలా రాసేద్దాం. అండ్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేద్దాం.
అంటే ఈ పర్టికులర్ రోల్ స్టేటస్లో 9 కంప్లీటెడ్ అని రాస్తుంటే ఫార్మేట్ చేయాలి. ఏ ఫార్మేట్ చేయాలి? ఇక్కడ ఫార్మేట్ పైన క్లిక్ చేద్దాము. సో ఫార్మేట్ అన్న ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫార్మేట్ ట్యాబ్లో మనం ఫిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ మనం ఒక గ్రీన్ కలర్ని సెలెక్ట్ చేసుకుందాం. మీరు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐఎమ్ సెలెక్టింగ్ ద గ్రీన్ కలర్. సో ఇప్పుడు ఓకే అనంతము, దెన్ ఓకే అనంతము. చూడండి ఎక్కడెక్కడైతే ఫార్మేట్ కంప్లీట్ అని ఉందో ఆ సెల్స్ మొత్తం మనకి గ్రీన్ కలర్ తోటి ఫిల్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అగైన్ విల్ గో టు సెలెక్ట్ ద I9 రో సెల్ సెలెక్ట్ చేసుకుందాము. అండ్ కండిషనల్ ఫార్మేట్కి వెళ్ళిపోయి ఇక్కడ మళ్ళీ న్యూ రూల్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఎప్పుడైతే న్యూ రూల్ సెలెక్ట్ చేసేసుకున్నామో ఇక్కడ మళ్ళీ మనం యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మిన్ విచ్ సెల్స్ టు ఫార్మేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. ఇక్కడ ఫార్ములా రాద్దాం. ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ నేను I9 సెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ I9లో కాలంని లాక్ చేయట్లేదు, రోని మాత్రం వదిలిపెట్టేసేస్తున్నాను, కాలం మాత్రం లాక్ చేస్తున్నాను. సో I9 ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ ఏం కావాలి నాకు, ఒకవేళ ఈ సెల్లో కన్నా ఇన్ ప్రోగ్రెస్ అనుకుంటే, ప్రోగ్రెస్ అన్న వర్డ్ కన్నా ఉంటే ఏం కావాలన్నా ఫార్మేట్ కావాలి. సో ఫార్మేట్ చేద్దాం. సో ఫార్మేట్లో మనం ఏం సెలెక్ట్ చేసుకుందాము. సో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుందాం. మీ ఇష్టంలో కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓకే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము. ఓకే ఆప్షన్ సెలెక్ట్ చేసేసుకుందాము. నో సంథింగ్ రాంగ్. సో ఇప్పుడు దీని ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి మనం ఏం చేద్దాము, అసలు యాక్చువల్గా మన డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోలేదు ఫస్ట్. అందుకే ఏం చేద్దాము, సో దీనికి వాంటెడ్లీ దీన్ని చేస్తాను మీకు చూపిద్దామని. సో విల్ గో టు టేక్ ద కండిషనల్ ఫార్మేట్. కండిషనల్ ఫార్మేట్లో ఇక్కడ మేనేజ్ రూల్స్ అని ఉంటుంది. మనం ఏవైతే రూల్స్ రాసామో ఆ మేనేజ్ రూల్స్ మొత్తం ఇక్కడ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము, సో విల్ గో టు సెలెక్ట్. చూడండి అప్లై టు ఇక్కడ ఏ డేటా ఉంది, ఓన్లీ మనం I9 సెల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఏం చేద్దాము, విల్ గో టు క్లిక్ ఆన్ ది సెల్. సో మొత్తం Ctrl+A ప్రెస్ చేద్దాము. Ctrl+A ప్రెస్ చేస్తే మొత్తం డేటా సెలెక్ట్ అయిపోతుంది ఇక్కడ. సో మొత్తం డేటా సెలెక్ట్ అయిపోయిన తర్వాత అప్లై సెలెక్ట్ చేసేసుకుందాము. ఓకే అనందము. చూడండి ఎక్కడైతే ఇన్ ప్రోగ్రెస్ ఉందో ఆ సెల్స్ మొత్తం మనకు రెడ్ కలర్ తోటి ఫార్మేట్ అయిపోయింది. సో దిస్ ఈస్ హౌ టు యూజ్ దట్ ఫ్రమ్ ద కండిషన్. ఇంకొక టాస్క్ ఏంటి అంటే, సో ఇక్కడ మనకి డేటా హెడ్డింగ్స్ రో ఉంది. ఈ హెడ్డింగ్ రోని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసేసి ఇక్కడ పెడుతున్నాను, పేస్ట్ చేసేస్తున్నాను. సో ఈ హెడ్డింగ్ రోలో ఏంటంటే ఇక్కడ నేను ఎంప్లాయీ నేమ్ రాస్తున్నాను. ఎంప్లాయీ నేమ్, ఇక్కడ ఒక ఎంప్లాయీ నేమ్ టైప్ చేస్తాను. ఏ ఎంప్లాయీ నేమ్ టైప్ చేసామో అతని డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకి రావాలి. దట్ ఈస్ ద సెకండ్ టాస్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లోకేష్ బాబు అని రాసుకుంటున్నాను ఇక్కడ, లోకేష్ బాబు. సో ఆ లోకేష్ బాబు అన్న అతని డీటెయిల్స్ మొత్తం నాకు ఇక్కడ రావాలి. సో దీనికి మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే, సో విల్ యూజ్ దట్ ఫర్ ద ఫిల్టర్ ఫంక్షన్. సో ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ ఎట్లా యూజ్ చేయాలో చూద్దాం. సో ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ అన్న ఫంక్షన్ ఫస్ట్ టైప్ చేయండి. సో ఫిల్టర్ అన్న ఫంక్షన్ టైప్ చేసేసిన తర్వాత సో ఇక్కడ రెండు పారామీటర్స్ అడుగుతుంది, అరే యాజ్ వెల్ యాజ్ ద ఇంక్లూడ్. అరేని ఏం చేద్దాము, సో ఈ టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తాం. Ctrl+A ప్రెస్ చేసేద్దాము. ఈ డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. సో ఈ డేటా మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఇలా సెలెక్ట్ చేసుకోకూడదు అని అనుకుంటున్నంటే, సో ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఈ టేబుల్ పైన నేను క్లిక్ చేశానో ఇక్కడ ఒక టేబుల్ డిజైన్ అని మనకు ఒక ట్యాబ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు క్రియేట్ అవుతుంది ఈ టేబుల్ డిజైన్ అంటే, ఎప్పుడైతే ఈ డేటాని మనం డైనమిక్ టేబుల్గా మార్చామో అప్పుడే ఈ ట్యాబ్ క్రియేట్ అవుతుంది. ఈ టేబుల్ డిజైన్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు టేబుల్ 1, ఈ టేబుల్ నేమ్కి టేబుల్ 1 అని ఇచ్చింది. ఈ టేబుల్ నేమ్ మీరు మార్చుకోవచ్చు కూడా. సో ఇక్కడ మనం ఏం చేద్దాము, ఈజ్ ఈక్వల్స్ టు ఫిల్టర్ ఫంక్షన్ తయారు చేద్దాం. ఫిల్టర్, సో బ్రాకెట్ ఓపెన్ చేద్దాము. బ్రాకెట్లో మనము అక్కడ టేబుల్ 1 అని ఉంది కదా, ఆ టేబుల్ 1 యాజ్ ఇట్ ఈస్గా తీసుకుందాం. ఇక్కడ చూడండి టేబుల్ 1 కనపడుతుంది. ట్యాబ్ తోటన్నా తీసుకోండి, లేదంటే మీరు మౌస్ తోటన్నా సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ట్యాబ్ 1 ఎప్పుడైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఈ టేబుల్ మొత్తం మనకి సెలెక్ట్ అయిపోయింది. సో ఈ టేబుల్ 1 కామా దీంట్లో నాకు